పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి కాంగ్రెస్ పోరాటం ప్రారంభించింది. స్పీకర్, మండలి చైర్మన్లకు చేసిన ఫిర్యాదులపై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఆ క్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పై ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కసి తీర్చుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. గెలిచిన పార్టీని కాలదన్ని కారెక్కేసిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అన్ని ఆధారాలు ఇచ్చిన స్పీకర్, మండలి చైర్మన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఓ పక్క చట్ట ప్రకారం ఫిర్యాదులు చేస్తూనే ఇంకో పక్క న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నారు నేతలు. గత 2 ఏళ్లలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల తరఫున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టీఆర్ఎస్ లో చేరారు. వారిలో 7 ఎమ్మెల్యేలు, 14 మంది ఎమ్మెల్సీలు, 1 ఎంపీ కాంగ్రెస్ కు చెందినవారే. వీళ్లందరిపైన అర్హత వేటుకు, సభాపతులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉంది కాంగ్రెస్. తాజాగా ఇటీవల పార్టీ వీడిన ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, ఎంఎస్ ప్రభాకర్లపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. ప్రజలు గమనించండి, ఇలాంటి రాజకీయ నాయకులు డబుల్ గేమ్, ఉసురలి రంగు మార్చే వాళ్ళకంటే నీతి నిజాయితీతో పార్టీని ప్రజలకు సేవ చేసే నాయకులకు మీరు ఎన్నుకోండి. ఏ పార్టీ వాళ్ళని కానీ, మా పార్టీ వాళ్ళు కూడా చెడుగుంటే కాదు, ఏ పార్టీలో ఎవరు సిద్ధాంతాలకు మేము 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలనలో ఉన్నాము. ఈడ 45 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చేసినాం. కాబట్టి మళ్ళొకసారి చైర్మన్ గారు హామీ ఇచ్చినారు, నేను తక్షణమే చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాను. మాకు నమ్మకం ఉంది చైర్మన్ గారు చేస్తారని. అదర్వైజ్ మేము హైకోర్టుకు పోయే ఖాయం. ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందన రాకపోవడంతో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. కోర్టులను ఎలా ఆశ్రయించాలన్న దానిపై గాంధీభవన్లో న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు ఉత్తమ్. ఇప్పటికే కొన్ని కేసులు వేసి ఉన్నందున మిగిలిన వారిని కూడా కలిపి పూర్తి స్థాయిలో కోర్టుకు వెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. టీఆర్ఎస్ లో చేరిన వేట నుంచి తప్పించుకునేందుకు పార్టీ కండువ కప్పుకొని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీద దృష్టి పెట్టింది పార్టీ. ఆయన చేసిన ప్రకటనలు, పార్టీ మారుతున్నట్టు చెప్పిన విషయాలతో ఓ ఫైలు సిద్ధం చేసి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసు వేస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ నుంచి కూడా దీనికి అవసరమైన న్యాయ సలహాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తమైంది. మొత్తం మీద రాజకీయ కారణాలతో చట్టసభల్లో న్యాయం జరగకున్నా కోర్టులో దాన్ని సాధిస్తామంటున్నారు నాయకులు.